జిల్లా కలెక్టర్ గారు అందరం కలిసి డీటెయిల్గా వెనకబడినటువంటి ప్రాంతం జిల్లాకి ఉన్నటువంటి ఏకైక పెద్ద హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ అన్ని అవకాశాలు చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న లోపాలతో చాలామందికి సరైనటువంటి వైద్యం ఇవ్వలేక విశాఖపట్నానికి రిఫర్ చేశారు. ఈరోజు రివ్యూలో చాలా చిన్న విషయాలు 2014-19లో కట్టినటువంటి భవనాలు మీరు అందరూ చూశారు. 60 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి భవనాలన్నీ 2 కోట్ల రూపాయలు దానికి అవసరమైనటువంటి ఏదైతే ఫర్నిచర్ లేక మొత్తం ఆ భవనాలన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. అందుకే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇమ్మీడియట్గా 2 కోట్ల రూపాయలు ఫర్నిచర్ అంతా కొని ఆ 60 కోట్ల రూపాయలతో కూడా ఉపయోగంలో దీంతో పాటుగా ఇక్కడ ట్యాప్ ప్రాబ్లం కూడా ఉంది. ట్యాప్ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో వివరాలన్నీ తీసుకున్నాం. నేను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మంత్రి గారితో సమావేశం ఏవైతే ఇక్కడ డాక్టర్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఎక్కడెక్కడైతే ఇంకా అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వీలైనంత తొందరగా హెల్ప్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. దీనన్నింటికంటే మించి డ్రైనేజ్ ప్రాబ్లం చాలా దారుణంగా ఇక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా డ్రైనేజ్ లేకపోవడం వల్ల టాయిలెట్స్ అన్నీ ఉపయోగంలోకి రావట్లేదు. అది కూడా ఇమీడియట్గా కలెక్టర్ ఏదైతే ప్రధానంగా ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని పరిష్కరించడానికి దీని మీద ప్రత్యేకమైనటువంటి కేంద్ర మంత్రి గారు అందులో మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఎప్పుడూ లేదు ఈ హాస్పిటల్కి సిఎస్ఆర్ ద్వారా దాదాపుగా 80 లక్షల రూపాయలు 47 లక్షల రూపాయలు ఏవైతే ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేక ఇతర ప్రాంతాలకి రిఫర్ చేస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సిఎస్ఆర్ ప్రోగ్రాంలో కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. మొన్న రామ్మోహన్ ఓపెన్ చేశారు. ఇంకా డిమాండింగ్ ఎక్విప్మెంట్ కానీ ఈ హాస్పిటల్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఇవన్నీ సిఎస్ఆర్లో అయితే సిఎస్ఆర్ లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఇది మోడల్ హాస్పిటల్గా తయారు చేయాలని నా ఆశ. ఇది కూడా ఖచ్చితంగా ఈరోజు మీరే చూశారు. చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు. అంతిమంగా ఏదో బాగుందని మేము చెప్పడం డాక్టర్ చెప్పడం కాకుండా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి పేషెంట్ కిమ్స్ హాస్పిటల్కి సరైనటువంటి వైద్యం డాక్టర్లు బాధ్యతగా చూస్తున్నారు. మాకు మంచి జరుగుతుంది కానీ పేషెంట్లతో ఈ హాస్పిటల్ తయారు చేయడానికి మీరే చూస్తారు. ఒక 6-7 మాసాలు ఆ రోజు నేనే ఫౌండేషన్ వేశాను. 2016-17 ఐడియాలు కూడా నేషనల్ హైవే పక్కన బ్రహ్మాండమైన దురదృష్టం ఏమిటంటే గవర్నమెంట్స్ కంటిన్యూగా పనిచేయాలి.